సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చిల్డ్రన్స్ డే అయినా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మాత్రం కళకళలాడిపోయింది. కాలీవుడ్ నుంచి కంగువా వచ్చాడు, టాలీవుడ్ లో మెగా హీరో సందడి చేశాడు. ఇంతకీ చిల్డ్రన్స్ డే స్పెషల్స్ పరిస్థితి ఏంటి? బాక్స్ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆడియన్స్ ఏమంటున్నారు? సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ కంగువా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. సినిమా చూసిన వారు అందరూ కంగువా పాత్రలో సూర్య నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే దర్శకుడు శివ కథపై ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఉంటే కంగువా పాన్ ఇండియాను పర్ఫెక్ట్ గా షేక్ చేసే కోలీవుడ్ ఫిల్మ్ అయి ఉండేదని ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కంగువగా సూర్య మాత్రం నట విశ్వరూపం చూపించాడు అంటున్నారు సినిమా చూసిన వారు. ఇక వరుణ్ తేజ్ మట్కా మూవీతో మరోసారి బాక్సాఫీస్ ముందుకు వచ్చాడు. కంగువతో క్లాష్ కాకుండా మట్కా సోలోగా బాక్సాఫీస్ ముందుకు వచ్చి ఉంటే వరుణ్ కు ఇంకాస్త కలిసొచ్చేదని, తొలి రోజు వసూళ్లు పెరిగేవని సినిమా చూసిన వాళ్లు చెప్పుకొస్తున్నారు. మట్కా కింగ్ పాత్రలో వరుణ్ తేజ్ చూపించిన వేరియేషన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మొత్తంగా కోలీవుడ్ నుంచి వచ్చిన కంగువా అయినా లేదా మట్కా అయినా ఏ రేంజ్ హిట్స్ అనేది ఫస్ట్ వీకెండ్ దాటితే కానీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ సినిమాల్లో కనిపించిన హీరోయిన్స్ మాత్రం క్యారెక్టర్స్ రిపీట్ చేశారనే కామెంట్స్ తెచ్చుకుంటున్నారు. లక్కీ భాస్కర్ లోని హోమ్లీ గర్ల్ క్యారెక్టర్ కొంతవరకు మట్కాలో రిపీట్ చేసింది మీనాక్షి చౌదరి. ఇక కంగువ హీరోయిన్ దిశా పటాని గతంలో కల్కీలో ఏ క్యారెక్టర్ అయితే చేసిందో సేమ్ టు సేమ్ అదే క్యారెక్టర్ ను రిపీట్ చేసింది. జస్ట్ నేమ్స్ మాత్రమే చేంజ్ చేశారు అంటున్నారు ఆడియన్స్. సూర్య సినిమాలో కార్తీని చూడాలని, అలాగే కార్తీ నటించే ఏదైనా ఒక సినిమాలో సూర్యను చూడాలని తమిళ ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు కంగువాతో తెరపడింది. అన్నదమ్ములు ఇద్దరు ఒకే సినిమాలో కనిపించారు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అది కంగువా చూసిన వారికి అర్థమవుతుంది. సూర్య కార్తీ కాంబినేషన్ లో సినిమా చూడాలని ఈ ఇద్దరు అన్నదమ్ముల అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వారి కల కంగువాతో నెరవేరింది. కంగువా క్లైమాక్స్ లో కార్తీ వచ్చాడు. చాలాసేపు కనిపించాడు. అయితే పూర్తి స్థాయిలో లేదా ఒకే ఫ్రేమ్లో సూర్యను కార్తీని చూడాలంటే మాత్రం కంగువా సీక్వెల్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే కంగువా సీక్వెల్ రావాలంటే చాలా టైం పడుతుంది. అయితే అంతకంటే ముందే సూర్య కార్తీ కలిసి నటించిన చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో కార్తీ నటించే ఖైదీ సీక్వెల్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో సూర్య మరోసారి రోలెక్స్ క్యారెక్టర్ ను రిపీట్ చేయబోతున్నాడు. సూర్య కార్తీ ఒకే సినిమాలో నటిస్తున్నారు అంటే సత్యం సుందరం లాంటి ఎమోషనల్ డ్రామా లేదా చిన్నబాబు లాంటి కుటుంబ కథా చిత్రం కాకుండా వీరిద్దరూ ఎప్పుడు తెరపై కనిపించినా బద్ద శత్రువుల్లాగే నటించబోతున్నారు. సూర్య హీరోగా నటిస్తున్న కంగువాలో కార్తీ విలన్ రోల్ చేస్తుంటే కార్తీ హీరోగా నటించే ఖైదీలో సూర్య విలన్ రోల్ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో అన్నదమ్ములు కలిసి నటించే చిత్రాలు ఇవే. టాలీవుడ్ కు ఒక వీక్నెస్ ఉంది. మంచి కంటెంట్ తో ఏ లాంగ్వేజ్ లో తెరకెక్కిన చిత్రమైనా సరే ఒక్కసారి మన ఇండస్ట్రీకి వస్తే మన వాళ్ళు ఆదరిస్తారు, కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తారు. సేమ్ టు సేమ్ హీరో విషయంలోనూ మన వాళ్ళంతే. ఇంకాస్త లవ్ ఎక్కువైతే అదే పనిగా 100 కోట్లు కురిపిస్తారు. 2018లో వచ్చిన మహానటితో తెలుగులో మొదటిసారి నటించాడు దుల్కర్. ఇది అతని తొలి తెలుగు చిత్రం. అంతకుముందు మణిరత్నం డైరెక్ట్ చేసిన ఓకే బంగారం తమిళ డబ్బింగ్ చిత్రం తెలుగులో రిలీజ్ అయినప్పుడు దుల్కర్ని చూశారు తెలుగు ప్రేక్షకులు. ఇవి కాకుండా ఉస్తాద్ హోటల్, చార్లీ లాంటి చిత్రాల్లో మాలీవుడ్ ను దుల్కర్ షేక్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్ టాలీవుడ్ వరకు వచ్చింది. 2018లో వచ్చిన మహానటిలో తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సరాసరి 80 కోట్ల వసూళ్లను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సీతారామం 100 కోట్లు అందుకుంది. ఇప్పుడు దీపావళికి రిలీజ్ అయిన దుల్కర్ తెలుగు చిత్రం లక్కీ భాస్కర్ కూడా 100 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరింది. అసలే హ్యాట్రిక్ హిట్స్, పైగా 100 కోట్లకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇంకేముంది, దుల్కర్ ఇప్పుడు మాలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. అతను ఎంచుకున్న కంటెంట్, ఆడియన్స్ ఆదరిస్తోన్న తీరుతో తెలుగు నిర్మాతలు ఇప్పుడు దుల్కర్ ఇంటికి క్యూ కడుతున్నారు. అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సరే అంటున్నారట. ప్రస్తుతం దుల్కర్ ఆకాశంలో ఒక తార అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని ప్రచారం సాగుతోంది. కొత్త చిత్రం కూడా హిట్ అయితే మాత్రం దుల్కర్ అడ్రస్ మాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు మారడం పక్కా. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుంది అంటే 1000 కోట్లు అంటున్నారు చాలా మంది. కానీ ట్రేడ్ పండితులు మాత్రం ఆ విషయాన్ని చెప్పేందుకు
ఇంకాస్త టైం అడుగుతున్నారు. అంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందేనా అంటే అదేం కాదు, అన్ని రోజులు అక్కర్లేదు, కేవలం నవంబర్ 17 వరకు ఆగితే సరిపోతుందట. అదేంటి, ఆ రోజు ఏం జరగబోతోంది? పుష్ప 2 ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఆ రోజు ఎలా చెప్తారు అంటారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇండియన్ సినిమా చాలా పాన్ ఇండియన్ సీక్వెల్స్ చూసింది. బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు, KGF 2 రిలీజ్ అయినప్పుడు, ఆఖరికి డీజేటీలు మత్తు వదలరా సీక్వెల్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈ సినిమా ట్రైలర్స్ క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు కీ రోల్ ప్లే చేశాయి. నవంబర్ 17న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అసలే పుష్ప సీక్వెల్ పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఈ దశలో ఈ ట్రైలర్ కీలకంగా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీపై ఏ స్థాయిలో రాబోతోంది, పుష్పరాజు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక ట్రైలర్ వచ్చి మిగతా పని పూర్తి చేస్తే చాలు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. పుష్ప 2 కూడా 1000 కోట్లు కొల్లగొడుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ దశలో అన్ని వసూళ్లు రావాలి అంటే సూపర్ హిట్ సాంగ్స్ తో పాటు బ్లాక్ బస్టర్ ట్రైలర్ కావాలి. రిలీజ్ రోజు వరకు యూట్యూబ్ ను షేక్ చేసే ట్రైలర్ రావాలి అంటున్నారు ట్రేడ్ పండితులు. అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ లో ఫైర్ అంటుకుంటుంది. నార్త్ టు సౌత్ వసూళ్ల వర్షం కురవడం మొదలవుతుంది అంటున్నారు. అందుకే అందరి దృష్టి పాట్నాలో జరగబోయే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పై ఉంది. హాలీవుడ్ కు సూపర్ మ్యాన్ ఉన్నాడు, మరి ఇండియన్ సినిమాకు ఏ సూపర్ హీరో ఉన్నాడు అంటే ఒకప్పుడు అందరూ శక్తిమాన్ పేరు చెప్పేవారు. 90ల్లో టీవీల్లో వచ్చే శక్తిమాన్ సీరియల్ కు దేశమంతా ఫ్యాన్స్ ఉన్నారు. రీసెంట్ గా ఈ క్యారెక్టర్ ను హైలైట్ చేస్తూ సినిమా ప్లాన్ చేశారు. రణ్వీర్ సింగ్ నటిస్తాడు అన్నారు. కట్ చేస్తే ఒరిజినల్ శక్తిమానే నేనే చేస్తానంటూ బెట్టు చేస్తున్నాడు. శక్తిమాన్ పేరుకు తగ్గట్లు ఈ టైటిల్ కు, సూపర్ హీరో క్యారెక్టర్ కు చాలా శక్తి ఉంది. అందుకే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ శక్తిమాన్ సినిమా ప్లాన్ చేస్తున్నారు అనగానే క్యారెక్టర్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. శక్తిమాన్ చేస్తాను అంటూ ఒరిజినల్ శక్తిమాన్ ముఖేష్ ఖన్నాను చాలా బ్రతిమాలాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 గంటల పాటు ముఖేష్ ను బ్రతిమాలుతూనే ఉన్నాడు. కానీ ఒరిజినల్ శక్తిమాన్ వింటే కదా, ప్రతి క్యారెక్టర్ కు ఒక డెఫినేషన్ ఉంటుందని, అది రణవీర్ సింగ్ చేయలేడని ముఖేష్ నమ్మకమట. సంజయ్ లీలా భన్సాలి ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేసినవాడు. ఈ తరం అత్యుత్తమ నటుల్లో ఒకడు రణవీర్ సింగ్. అలాంటి నటుడు శక్తిమాన్ పాత్రకు సరిపోడా అంటే సరిపోడనే అంటున్నాడు ముఖేష్ ఖన్నా. పైగా ఇటీవల పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో అక్షయ్ కనిపిస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసి చెబుతున్నాడు. మొత్తంగా టీవీల్లో వచ్చిన శక్తిమాన్ ఫ్యూచర్ లో బిగ్ స్క్రీన్ పైకి తిరిగొచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా సూపర్ హీరో క్యారెక్టర్ లో కనిపించాలి అనుకుంటున్న రణవీర్ సింగ్ డ్రీమ్స్ నెరవేరడం లేదు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సూపర్ మూవీ ప్లాన్ చేశాడు రణవీర్ సింగ్. అయితే ఈ మూవీ సరిగ్గా అనౌన్స్మెంట్ కు ముందు ఆగిపోయింది. ప్రస్తుతం ఇదే చిత్రాన్ని ప్రభాస్ చేయబోతున్నాడని సమాచారం. ఇప్పుడు శక్తిమాన్ క్యారెక్టర్ కూడా రణవీర్ సింగ్ నుంచి మిస్ అయింది. మరి ఈ బాలీవుడ్ హీరో ఏం చేస్తాడనేది చూడాల్సి ఉంది.